నాకు అర్థమైన సీన్ ఏంటంటే క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. ఏది పవన్ కళ్యాణ్ దూకుడు, అది తమ వారసుడైనటువంటి లోకేష్కి ఇబ్బంది అన్నటువంటి ఫీలింగ్ ప్రారంభమైంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ తెలివిగా వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ అట్లా అనుకోవట్లేదు. వాళ్ళ మీదన విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు 2018 నుంచి. మామూలు విష ప్రచారం కాదు, వాళ్ళని చూస్తేనే దుర్మార్గం అనేటటువంటి టైప్లో చేసేసారు. ఇప్పుడు దాన్ని ఎవరికంటూ ఎవరి వేలతో వాళ్ళకన్నే పొడిచినట్టు వాళ్ళ చేత చెప్పించుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ మీడియానే చెప్తుంది. అంటే జనసేన కూడా అసలు ముందు జనసేన బీజేపీ కదా, జనసేన బీజేపీ తర్వాత జనసేన టీడీపీ బీజేపీ అయ్యింది. జనసేన కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడడం కానీ వీళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు చాలా వరకు ఎప్పుడైతే నాగబాబు గారికి మంత్రి పదవాన్ని కన్ఫర్మ్ అయిపోయిందో ఏకంగా లెటర్ మీదే ఇచ్చేశారు, ఆటోమేటిక్గా విష్ణుకుమార్ లాంటి వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళకి కూడా మాకు ఎంత ఉండి ఒక మంత్రి పదవితోనే సరిపెట్టారు అనేది ఇప్పుడు బహిర్గతంగానే మాట్లాడుకుంటున్నారు, బహిరంగంగానే. కానీ ఎవరు అసలు దాని మీద పట్టించుకోవట్లేదు. కనీసం ఆ పార్టీ అధ్యక్షులు కూడా దాని మీద ఏం మాట్లాడట్లేదు, ఏం అడగట్లేదు. అంటే విష్ణుకుమార్ రాజు గారికి ఒక బాధ ఉంటుంది. ఆయన ఫ్లోర్ లీడర్ చేశారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినట్టు లేరు. ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇస్తే ఆయన అంతటి విధేయుడు, పవన్ కంటే ఎక్కువ విధేయుడు ఆయన. అవునా? చంద్రబాబు గారిని శోభన్ బాబుతో పోల్చిన ఏకైక వ్యక్తి ఆయన భారతదేశ చరిత్రలో. ప్లస్ ఈవెన్ ఇప్పటికి కూడా జగన్ అంటే విపరీతమైన ద్వేషం ప్రదర్శించేది ఆయన. ఈ మధ్యన అసంతృప్తి అసహనం ఎందుకు రైజ్ చేస్తున్నాడంటే ఆయన అంత